గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అదేవిధంగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి డిఫరెన్స్ తెలుసుకుందాము. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన వీడియోస్ చాలా అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 2000 దాకా మనం అయితే వీడియోస్ చేసాం. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏంటి అనేసి మనము 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. మీకు క్లియర్గా ఉంటుంది. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, మీకు క్లియర్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు 2 types ఆఫ్ కంపెనీస్, వన్ ఈజ్ సర్వీస్ బేస్డ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రోడక్ట్ బేస్డ్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటేనే మనకు అక్కడ క్లియర్గా అక్కడే మెన్షన్ చేశారు, సర్వీస్ చేస్తున్న కంపెనీస్ ఇవి. లైక్ ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అసెంచర్, ఓకేనా. దీనికి ఒక క్లయింట్ అనేవాడు వస్తాడనమాట అసెంచర్కి. ఈ క్లయింట్ ఎవరైనా అవ్వచ్చు, ఓకేనా. ఓవరాల్గా మనకి ఏ క్లయింట్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా కూడా అసెంచర్ని మీట్ అవ్వచ్చు. నేను ఒక ప్రాజెక్ట్ లైక్ నేను ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. నేను ఒక ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫుడ్ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ కావాలి, ఆ ఫుడ్ బిజినెస్కి సంబంధించిన యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో కావాలి అనేసి ఈ యొక్క క్లయింట్ అనేది అసెంచర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. ఎందుకు అసెంచర్ దగ్గర రావాలి, వీడంతకు వీడు చేసుకోవచ్చు కదా అంటే, ఇక్కడ వీడి పని ఇది సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం కావడం కాదు, లైక్ వెబ్సైట్ని క్రియేట్ చేయడం వీడికి రాదు. అదేవిధంగా ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో అది క్రియేట్ చేయడం కూడా వీడికి చేత కాదు. వీడి పని ఏంటి అంటే ఎంతవరకు ఉన్నా కూడా ఒక మంచి హోటల్ని రన్ చేయడము, ఫుడ్ బిజినెస్ అనమాట, ఓకేనా. ఫుడ్ విషయంలో నెంబర్ 1. బట్ ఇక్కడ వీడికి కావాల్సిన అవసరం ఏంటి, వెబ్సైట్ కావాలి, అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది కావాలి. ఇలాంటి క్లయింట్స్ ఈ యొక్క సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, లైక్ మాకు ఇది ఒక వెబ్సైట్ కావాలి, ఒక అప్లికేషన్ కావాలి అనేసి అసెంచర్కి చెప్తే అసెంచర్ ఏం చేస్తుంది అంటే ఫుల్ ప్లెడ్జ్గా ఓపెన్గా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది, లైక్ ఇంత ఖర్చు అవుతుంది, ఈ ప్రాజెక్ట్ ఉంది అనేసి వీళ్ళైతే క్లయింట్కి ఇన్ఫార్మ్ చేసి టోటల్ బడ్జెట్ అంతా కూడా కౌంట్ చేసుకొని క్లోజ్ అయితే చేస్తారనమాట. ఆ ప్రాజెక్ట్సే ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ రెడీగా ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీరు చాలా వరకు అయితే గమనిస్తూ ఉంటారు, లైక్ ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేశారు, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అది ఇది అనేసి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే టాప్ మోస్ట్ వెబ్సైట్స్ కానీ లేదంటే బాగా మంచిగా ఫేమస్ అయిన వెబ్సైట్స్ని మీరు కనుక క్రియేట్ చేసినట్లయితే, ఆ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసినట్లయితే మీ ఫ్యూచర్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అందుకోసమే నెక్స్ట్ వేరే దానికి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వేరే దాంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇదే మేజర్గా అడుగుతారు, ప్రీవియస్గా ఏ ప్రాజెక్ట్ చేసావు అనేసి, ఓకేనా. ఇది యాక్చువల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చేసేది. ఇక్కడ ఏంటి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్గా వర్క్ అనేది ఉండదు, ఓకేనా. ఎప్పుడైతే క్లయింట్ వచ్చి వర్క్ ఇస్తాడో అప్పుడు మాత్రమే వర్క్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వరకు ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలి ఈ యొక్క సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే లైక్ TCS, ఇన్ఫోసిస్, అసెంచర్, EY ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా క్లయింట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. క్లయింట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని తీసుకొని దాన్ని బట్టి వీళ్ళు వర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ వితిన్ 2 weeksలోనా లేదా 3 weeksలోనా వాళ్ళకి అవసరమైనట్టుగా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క క్లయింట్ అనేది కాదు, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేవి వస్తూ ఉంటారు. వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇక్కడ ఎంతమందిని అసైన్ చేయాలి ఈ ప్రాజెక్ట్కి అనేది అంతా కూడా అసెంచర్ అనేది చూసుకుంటుంది. లైక్ అసెంచర్ అంటే అలాంటి కంపెనీస్ అన్ని కూడా సర్వీస్ బేస్డ్లో చూసుకుంటుంది. ఇక్కడ మనకి శాలరీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఓకేనా. కంపేర్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ చూసుకున్నట్లయితే, ఓకేనా. యాపిల్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, శాంసంగ్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఓకేనా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ఉన్నాయి ప్రోడక్ట్ బేస్డ్, లైక్ స్విగ్గీ కానీ, అమెజాన్ కానీ అండ్ అదేవిధంగా జొమాటో కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వీళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వీటిపైనే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఈ వర్షన్ కాకుండా ఇంకొక వర్షన్ని క్రియేట్ చేయడము, అండ్ ఈ మొబైల్ కాకుండా ఇంకొక, లైక్ మనం చూస్తూ ఉంటాము. స్టార్టింగ్లో మనకు యాపిల్ SE అనేది వచ్చింది. ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే యాపిల్ 15 Pro Max వచ్చింది. ఇప్పటిదాకా వీళ్ళు బిల్డ్ అవుతూనే ఉన్నారు. ఎలా అంటే ఒక్కొక్క వర్షన్ని పెంచుకుంటూ ఒక్కొక్క దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు, ఓకేనా. అండ్ కంపేర్ టు అమెజాన్ చూసుకున్నట్లయితే అమెజాన్లో స్టార్టింగ్లో చాలా తక్కువ ఉండేటివి,
ఐటమ్స్ అన్ని ప్రోడక్ట్స్ అన్ని. సో దాని తర్వాత ఒక్కొక్క ఎవరైతే వీళ్ళు షాప్స్ ఉంటాయో ఆ షాప్స్ అన్ని కూడా అటాచ్మెంట్స్ అనేది ఎక్కువగా పెరిగిపోయి సో ఓవరాల్ వరల్డ్ వైడ్ ఇప్పుడు అమెజాన్ అనేది చాలా ఫేమస్ అయితే అయింది. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేది చేసేది. సో ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మీకు స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ ఏంటంటే శాలరీ విషయంలో కావచ్చు అండ్ మీ యొక్క కెరీర్ గ్రోత్కి సంబంధించి కావచ్చు చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. సో ఏది చూస్ చేసుకోవాలి బ్రదర్, లైక్ సర్వీస్ బేస్డా ప్రోడక్ట్ బేస్డా అంటే 100% ప్రోడక్ట్ బేస్డే చూస్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా ఓకేనా. సో రెగ్యులర్గా మీకు వర్క్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క రోజు కూడా మీరు ఏంటంటే ఏదో ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తూనే ఉంటారు. సమ్ టైమ్స్ రేర్లీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఆఫ్ టైం మీరంతా కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ మోర్ నాలెడ్జ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో. బట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఎప్పుడైతే క్లయింట్స్ వస్తూ ఉంటారో, ఎప్పుడైతే కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మాత్రమే వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ పెద్దగా స్కోప్ ఉండదు. అండ్ ఇంకా పాలిటిక్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. లైక్ మాకు ఇవ్వలేదు ఆ ప్రాజెక్ట్, మీకు ఇచ్చారు అది ఇది అనేసి. బట్ ప్రోడక్ట్ బేస్డ్లో అలా అయితే ఏం ఉండదు. ఈక్వల్గా షేరింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఈ రెండిటికి డిఫరెన్స్ మీకు అందరికి కూడా అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తూ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.